అమరవీరుల దినం సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాళులు. ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల దినం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్తూపానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. వారు ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వానికి వంతెనగా పనిచేస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లా 20 సంవత్సరాల క్రితం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పుడు 14 మంది ధైర్యవంతులైన పోలీసులు తమ ప్రాణాలను అర్పించి ప్రజలు భయభ్రాంతులు లేని జీవితం గడపడానికి మార్గం సుగమం చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా భారతదేశంలో మావోయిస్టులను, రౌడీ మూకలను మరియు అసాంఘిక శక్తులను అణిచివేయగల శక్తి ఒక్క పోలీసులకి మాత్రమే ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ వారు చూపించిన త్యాగ మార్గంలో మనం నడవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్రమే కాకుండా మన భారతదేశం మొత్తంలో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఎక్స్ట్రీమిజం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఈ రౌడీజం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఇంకా వేరే టైప్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఉంటారు. మరి వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కే సాధ్యమవుతుంది. మరి అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్య సాహసాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరం కూడా నిర్భయంగా తిరగలుగుతా ఉన్నాం. మరి మొత్తం మన దేశ వ్యాప్తంగా కూడా ఎవరైతే పోలీసులు అమరులైనారో వాళ్ళందరినీ కూడా మనం ప్రతి ఇయర్ కూడా స్మరించుకోవడం, వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది మరి వాళ్ళు చూపెట్టిన బాటలనే మనం అందరం కూడా నడిచి ధైర్య సాహసాలతోనే ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఏ విధమైన విఘాతం కలగకుండా ప్రజలందరూ నిర్భయంగా తిరగడానికి పాటుపడుతున్న పోలీస్ వ్యక్తులకు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా మరి పేరున మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన జిల్లా నుంచి అమరులైన 14 మంది వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా భరోసానిస్తూ ప్రభుత్వం కానివ్వండి అందరూ కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ మరి మన దేశవ్యాప్తంగా కూడా అమరులైన కుటుంబాలందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి ప్రతి జిల్లా యంత్రం కూడా వాళ్ళందరూ కూడా తోడుగా ఉంటుందనేసి కూడా చెప్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలకు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. అధికారి రిమోటెస్ట్ పార్ట్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి, ప్రభుత్వ పథకాలు కూడా అందించాలంటే కూడా భయపడే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి రిమోటెస్ట్ పార్ట్కైనా ఆసిఫాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, ఇంకా ఎటువంటి ప్రాంతానికైనా కానీ స్వేచ్ఛగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వెళ్ళగలుగుతా ఉన్నారు. ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తిరగలుగుతా ఉన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రం నుండి చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి ఇటువంటి నక్సలిజం కానివ్వండి, మావోయిజం కానివ్వండి ఎక్కడ కూడా లేకుండా ఉన్నది అనేసి అంటే మరి ఇంతకుముందు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కృషిని మనం అందరం కూడా స్మరించుకుంటాం. పవన్ కళ్యాణ్ కానిస్టేబుల్ డి సైదులు, త్రిపుర రాష్ట్రం నుంచి 2 సబ్ ఇన్స్పెక్టర్ డేవిడ్ డార్లింగ్, రైఫిల్మెన్ మిలాన్ దుబెరా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 ఇన్స్పెక్టర్ కంపెనీ కమాండర్ సునీల్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ దుర్గేష్ కుమార్ సింగ్, కానిస్టేబుల్ సౌరభ్ కుమార్, ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి 4 కుమారి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి 16 మంది, ఎస్ఎస్పీ ఆకాశరావు గిరిపుంజి, హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ షోరి, హెడ్ కానిస్టేబుల్ సన్నుకరం, హెడ్ కానిస్టేబుల్ బుడిదరామ్ కోషా, హెడ్ కానిస్టేబుల్ నరేష్ కుమార్ ధ్రువ్, కానిస్టేబుల్ బామన్ సోది, కానిస్టేబుల్ దుమ్మా మడ్కి, కానిస్టేబుల్ పండ్రు బోయం, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సొందు వెట్టి, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుదర్శన్ వెట్టి. To remember our district 14 police personnel who sacrificed their lives while discharging their duties with anti-social elements in our district.
in various incidents as follows. On 4/4/1991, Sri P. Damodar Reddy, SI Police, and Sri M. Mallesham PC 1433, Kodupalli PS, were visited Dharmasagar village of Kodupalli Mandal for reliable information of extremists. The extremists of CPML Maoist who are under concealment in the village were attacked armed police personnel and killed them in exchange of fire. On 17/11/1997, on reliable information, extremists who are gathering and organizing a meeting with the Pilutla village of Shivapeta Mandal. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.